భక్తులు వస్తారు, హాయి దర్శనం చేసుకుంటారు, బాగా జరుగుతాయి అనుకున్నాం. అలాగే రోజు వచ్చేవాళ్ళు భక్తులు, చాలా బాగా జరిగేది. ఇప్పుడు సడన్గా వచ్చారు, వెయిట్ చేశాం. ఎందుకు అబద్ధాలు చెప్పాలంటే ఎప్పుడు జరగలేదు. సుమారు 25 నుంచి 30,000 మంది వచ్చారు కదా, పోలీసులు 30,000 అవుతారు నాకైతే తెలుసు. 5-10,000 5,000 వస్తారు అనుకున్నాం, కానీ 30,000 అవుతారు, 1,00,000 అవుతారు నాకు తెలుసా? అదేదయ్యా, ప్రతిరోజు వచ్చేవాళ్ళు భక్తులు, దేవుడు దర్శనం చేసేవారు, ఆనందంగా వెళ్ళేవాళ్ళు. ఇవాళ సడన్గా ఇంతమంది వస్తారు అనుకోలేదు. ఏంటి అంత ఒక్కసారి మా జనం వదిలిపోతే ఎవరెడితే నేనేం చేయాలి? మరి మీరు పోలీసులకు ఇంటిమేషన్ చేయలేదా? తిని వెళ్ళిపోతారు కొద్దిగా. ఇవాళ అలాగే అనుకున్నాను. ఒక్కసారి వచ్చారు జనం. నేను నాడలేను కదా, నేను ట్రాక్టర్ మీద కూపోయినాను, నాకెవరేం చేయలేదు. ఈ జనం ఒక్కోసారి అన్ని గేట్లు అన్నీ చూసుకొని వెళ్ళిపోయాయి. మామూలుగా అయితే ప్రతిరోజు ఎంతమంది భక్తుల వరకు వస్తారు? ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చారు? ప్రతిరోజు 3,000 4,000 వస్తారు. మేము హాయిగా మెయింటైన్ అవుతే ఎవరే మాట్లాడరు. అందరు లైన్కి వెళ్ళండి, వెళ్తారు, ప్రసాదం కొద్దిగా ఇస్తాను, తింటారు, వెళ్తారు. ఇవాళ అలా కాదు, ఒకేసారి వస్తే నేను చేస్తాను. ఒకేసారి వచ్చారు జనం. ఎక్కడి నుంచి నాకు తెలియదు. ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు ఈరోజు? నేను లెక్కలేదయ్యా, జనం ఎక్కువ వచ్చారు. అందరూ ఎవరు ఆపలేపారు, అందరూ వెళ్ళిపోయారు లోపలికి. అసలు అంతమంది జనం వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట అనేది ఏ విధంగా జరిగింది అసలు? నేను నల్లయ్యా, 94 సంవత్సరాలు అయితే నువ్వు ఎలా చెప్తావయ్యా? నీకు ఎన్ని సంవత్సరాలు అయింది? కుర్రోడు నువ్వు, నేను ముసలు నల్లి లోపలికి వెళ్ళగలనా? పిచ్చాడు. మీకు 3,000 నుంచి 4,000 మంది నిత్యం ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకుంటున్నారు సమయంలో 3,000 4,000 మంది నేను ఒక్కడిని మెయింటైన్ చేస్తాను. అందరు జాగ్రత్తగా వెళ్ళండి, దేవుని దర్శించే అందరూ. ఇవాళ ఒకేసారి జనం వస్తే ఎవరు? అది అంతేగాని ఎవరు పోలీసు వాళ్ళకి చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఒకేసారి జనం వచ్చారు, నేను నల్లేను, కూకున్న ఏంటి ఏంటి మా ఇది